ఈ వీడియోలో వకాఫ్ యాక్ట్ ఎలా వచ్చింది అనేది తెలుసుకుందాం. 1913లో బ్రిటిష్ టైంలో వకాఫ్ బోర్డ్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేశారు. తర్వాత 1923లో ముస్లమాన్ వకాఫ్ యాక్ట్ని కూడా తీసుకొచ్చారు. ఇండిపెండెన్స్ తర్వాత 1954లోని ఇండియన్ పార్లమెంటే వకాఫ్ యాక్ట్ని పాస్ చేసింది. దీని ద్వారా సెంట్రల్ వకాఫ్ కౌన్సిల్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేసింది. 1964లో వకాఫ్ కౌన్సిల్కి ఒక చట్టపరమైన అధికారాన్ని ఇచ్చింది. స్టాట్యుటరీ బాడీస్ అంటారు. 1995 ఒక కొత్త వకాఫ్ యాక్ట్ని తీసుకొచ్చి 1954ని తీసేసింది. కొత్త యాక్ట్ ద్వారా ట్రిబ్యునల్స్ని ఇంట్రడ్యూస్ చేసింది. ట్రిబ్యునల్స్ అంటే న్యాయస్థానాలని. 2013లో మళ్ళీ అమెండ్ చేసి ట్రిబ్యునల్ సైజుని పెంచడం జరిగింది. 2024లోని అమెండ్ చేసి నాన్ ముస్లిం మెంబర్ని అలాగే ఉమెన్ను వీరిద్దరూ కూడా స్టేట్ బోర్డ్స్లో ఉండేటట్టు చేసింది. అలాగే వకాఫ్ బై యూజర్ అనే కాన్సెప్ట్ని కంప్లీట్గా తీసేసింది. ఈ యాక్టే 2025లో ఇప్పుడు పాస్ అయింది.